తన మీద కక్ష కట్టిన రఘురామకృష్ణరాజు మీదన తిరుగుబాటు ప్రకటించారు ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్. ఎవరైతే ఇంతకుముందు సిఐడి చీఫ్గా చేసిన డీజీ స్థాయి అధికారి అయినటువంటి సునీల్ కుమార్ని అరెస్టు చేయించడం కోసం అంటూ ఇప్పుడు బీహార్లో ఉన్నటువంటి సునీల్ నాయక్ అనే ఐపీఎస్ అధికారి ఐజీ స్థాయి అధికారిని అరెస్ట్ చేయడానికి ఎస్పీ స్థాయి అధికారి దామోదర్ వెళ్ళటం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తెలిసిందే. ఆయన ఓపెన్గా నన్ను బెదిరించాడు రఘురామకృష్ణరాజు, ఏదైతే కావాలని చెప్పి అంటే సునీల్ కుమారు జగనే నన్ను కొట్టమని చెప్పారని చెప్పు, నువ్వు చెప్పకపోతే కనుక నిన్ను కూడా కేసు పెట్టి జైల్లో వేపిస్తానని బెదిరించారు. దానికి సంబంధించినటువంటి ఫోన్ వాయిస్లు ఇవన్నీ రికార్డు కూడా నా దగ్గర ఉన్నాయి అని చెప్తున్నటువంటి సునీల్ నాయక్ తాజాగా ఆ ఆడియోలు అవన్నీ కూడా అనౌన్స్ చేస్తానంటుంటే, ఆయన్ని ఎట్టి పరిస్థితులు అరెస్ట్ చేయడానికి అక్కడే దామోదర్ బృందం కూర్చుని ఉంటే, ఇంకో పక్కన కోర్టులో ఆయనకి అరెస్ట్ వారెంట్ కోసం ఇక్కడ ఉన్నటువంటి మొబైల్ కోర్టులో విచారణ చేసినటువంటి వేళ తీర్పు నిన్న రావాల్సి ఉంది, వాయిదా పడింది, ఇవాళ వస్తుందని చేస్తున్నటువంటి వేళ సునీల్ నాయక్ ఉదంతంలో సునీల్ కుమార్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా సిబిఐని ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టుకొచ్చారు. సిబిఐ 2019లో 947 కోట్ల రూపాయల మోసం కేసు ఒకటి, RCBD1 2000 ఇది RCBD1/2019/E/0003 947 కోట్ల ఫ్రాడ్, RCBD1 2021 E/0002 238 కోట్ల ఫ్రాడ్. ఈ రెండు కేసుల్లో కూడా బ్యాంక్ ఫ్రాడ్స్ కేసులో నిందితుడైనటువంటి రఘురామకృష్ణరాజు సాక్షుల్ని బెదిరించడంలో సిద్ధాస్తుడు, అందుకని ఇప్పటిదాకా బయట ఉన్నారు. ఇప్పుడు అదే వ్యక్తి ఏకంగా సునీల్ నాయక్ని బెదిరిస్తున్నారు. ఎందుకు ఈయన మీద కేసుల విషయంలో మీరు సీరియస్ ఎఫర్ట్ పెట్టట్లేదు అంటూ చివరికి దోషే బెదిరిస్తున్నటువంటి వేళ, అధికారులు బెదిరిస్తున్నటువంటి వేళ మీరు ఎందుకు చర్య తీసుకోవట్లేదంటూ సిబిఐని ప్రశ్నిస్తూ సిబిఐని ట్యాగ్ చేస్తూ తాజాగా సునీల్ కుమార్ ట్వీట్ చేసుకొచ్చారు. ఆయన ప్రధాన ఉద్దేశం ఇది చూస్తుంటే నాకు అర్థమవుతున్నంత వరకు ఏంటంటే, ఇక రఘురామకృష్ణరాజు వదలట్లేదు కాబట్టి తను వదలకుండా రివర్స్ పోరాటానికి రెడీ అవుతున్నట్టున్నారు. ఇప్పుడు సిబిఐ దాని మీద స్పందించకపోతే ఏం చేస్తారు? ఆటోమేటిక్గా ఇదిగో మేము సిబిఐ నోటీస్కి తీసుకెళ్ళినా కూడా స్పందించలేదంటే రేపు పొద్దున హైకోర్టులోనో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడానికి రెడీ అవుతున్నట్టు కనబడుతుంది.